కాశీపట్టణంలో అద్భుతం, గంగమ్మ సాకార రూపంతో కదిలి వస్తుంది. అందుకే కాశీపట్టణంలో ప్రాణం పోతుంటేట పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధుత్కారమునరించి తొండంబు ముక్కున శీకరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునివురు దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమురరించునప్పుడు కాశీ అంటారు కాశీఖండంలో. కాశీపట్టణంలో ప్రాణం పోతున్నవాడు ఊపిరందక కొట్టుకుంటుంటే పార్వతీదేవి వచ్చి నేను విసనికర్రతో విసరడం ఏమిట్రా, నమ్మి కాశీ వచ్చి చచ్చిపోతున్నాడని తన గుండెలు ఊగిపోయేటట్టుగా పవిట కొంగుతో విసురుతుందిట. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధుత్కారమునరించి తొండంబు ముక్కున శీకరారావంబు జిలుకు డుంఠి గణపతి వచ్చి తన ముక్కు చివర తడి ఆ ప్రాణం పోతున్నవాడి ముక్కు దగ్గర రాసి ధుత్కారమునరించి ఊపిరిలు ఊది ఉండరా వస్తున్నారు మా నాన్నగారంటే. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున దీర్చు భసితరేక. ఆ ప్రమదగణాలకి అధిపతి అయినటువంటి భృంగి గబగబా వచ్చి బెంగ పెట్టుకోకురా, భయపడకు అని చెప్పి విభూతి రేఖలు ఆ లలాటమునందు పెడతాట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునివురు. గంగ యొక్క అధిష్టాన దేవత గంగమ్మ తల్లి ఆ తెల్లటి బట్టలు కట్టుకుని ఒంటి మీద పెట్టుకున్న నగలు మెరిసిపోతుండగా నడిచి వచ్చి చల్లటి చేతితో ఒళ్ళు నిమురుతుందిట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి, అందుకే కాశీలో చచ్చిపోయే వాళ్ళకి కుడిచేవి పైకి వస్తుందంటారు. ఆ తల తిప్పి సుగంధిం పుష్టివర్ధనం పాశంచ ఘంటాం, గంటలు మోగుతుండగా సుగంధం వస్తుండగా పరమశివుడొచ్చి ఓంగి ఆ కుడి చెవిలో తారకం చెప్తాట. ఇంతమందిని చూస్తూ పరమశివుడి వంక చూస్తూ ఆయన చెప్పిన తారకాన్ని ఆఖరి ఊపిరిలో చెప్పి ఆయనలో ఐక్యమైపోతారు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే. విష్ణువే నా ఎదురుగుండా దానం పుచ్చుకోవడానికి వచ్చాడు. ఎందుకని, ఇక్కడ నాకుంటే సరిపోదు, వచ్చే జన్మల్లో జీవుడికి పుణ్యం కావాలంటే పుచ్చుకునేవాడి రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి పుచ్చుకుంటే ఇక్కడ నాకున్నది పుణ్యంగా మారి మళ్ళీ నా జీవుడికి పనికొచ్చి ఉత్తర జన్మల్లో నేను సుఖాలు పొందడానికి అది ఆలంబనం అవుతుంది. కాబట్టి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే అంటూ వింధ్యావళి భార్య బంగారు బిందెతో నీళ్లు పోస్తుంటే ఆ కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడిగి ఆ 3 అడుగులు దానం చేస్తున్నాను అని చెప్పి నీళ్లు విడిచిపెట్టాడు. ఎప్పుడైతే నీళ్లు విడిచిపెట్టాడో మరి 3 అడుగులు కొలుచుకోవాలి కదా ఆయన. ఇంతంతైవటుడింతయై మరియుతానింతయ్య భోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుతు బ్రహ్మాండంత సంబర్ధియై. పోతనగారికి పోతనగారే చెల్లు. ఇంతంతైవటుడింతయై మరియుతానింతై బభోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై. ఇప్పటికీ లోకంలో అంటారు ఎంత పెరిగాడు అంటే ఇంతంతై వటుడు ఇంతయి అంటారు. అంతా 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 అన్ని లోకాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనకు అర్థం కాదేమోనని పోతన గారు ఒక గొప్ప చమత్కారం చేశారు. రవిబింబంబుపమింపపాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతి గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటించలముదంచద్ధంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్ అన్నారు. సూర్యబింబం గుండ్రంగా ఉంటుంది, దాన్ని అడ్డుపెట్టి వామనమూర్తి ఎలా పెరిగారో చెప్పారు. ఆయన పెరుగుతుంటే ముందు ఆయనకి పైన గొడుగులా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, తల మీద రత్నంలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, ఆయన కంఠంలో పెట్టుకున్నటువంటి మణిలా ఉంది, ఇంకొంచెం పెరిగారు, చెవులకు పెట్టుకున్న కుండలంలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, కడుపుకు కట్టుకున్న గంటలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, ఆ మోకాలి దగ్గర పెట్టుకున్న అందెలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, పాదాలకు పెట్టుకున్న మంజీరంలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, పాదాల కింద పీఠం అయిపోయింది. తల మీద గొడుగులా ఉన్న సూర్యుడు గుండ్రంగా 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 పాదాల కింద పీఠంలా వచ్చాడు. అంత పెరిగిపోయాడు. అంత పెరిగిపోయి వెళ్ళిపోతుంటే సమాధిలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉలిక్కి పడి పైకి లేచి దేవతలందరూ వచ్చి జయహో నారాయణ అని అరుస్తున్నారు. ఏమిట్రా ఈ అల్లరి, నేను అవతల ధ్యానంలో ఉంటే ఎందుకింత అల్లరని అడిగాడు. ఎందుకింత అల్లరేమిటి, నిన్ను కన్న తండ్రి నారాయణమూర్తి ఆయన నాభికమలంలోంచి కదుపుట్టావు, అదిగో మీ నాన్నగారు వస్తున్నారన్నారు. ఆయన పాదం వస్తూ ఉంటే ఓటి, ఆయన వస్తే ఓటినా.
ఏమంటే మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటారంటే ఇక్కడ కూర్చుని పాదం మా ఇంట్లో పెడతాడని మీరు రెండని దాని అర్థం. నారాయణమూర్తి పాదం వస్తోంది అంటే తండ్రి వస్తున్నారు అని. తండ్రి వస్తుంటే కొడుకు ఏం చేయాలి? గబగబా నీటి కలశ చేత్తో పట్టుకుని నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని ఎదురెళ్ళాలి. అందుకని ఆయన ఏం చేశాడు బ్రహ్మగారు? తన పుట్టిల్లెజ పొమ్మటంచునజుడున్ తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాద చైతనముంచేచ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ము కీర్తిప్రభన్. మా నాన్నగారు లోపలికెళ్ళి చెబుతూ నీళ్లు తేవడం ఏమిటని గబగబా బ్రహ్మగారు తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లు తీసి నారాయణమూర్తి యొక్క పాదం కడిగారు. ఆయన పాదం కడిగితే వచ్చినటువంటి నీళ్లు ఆకాశగంగగా ప్రవహించి ఇప్పుడు బ్రహ్మగారి కమండలంలో నీళ్లు కాబట్టి బ్రహ్మగారి స్పర్శ కుడి చేతిలో పోసుకుని కడిగారు. నారాయణమూర్తి యొక్క పాదం కడిగారు. పరమశివుని యొక్క తలని ఆయన శరీరాన్ని తాకింది. ఇప్పుడు గంగ ముగ్గురు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, ముగ్గురు మూర్తులుగా ఉండేటటువంటి పరబ్రహ్మము యొక్క స్పర్శ పొంది భూలోకానికి వచ్చింది. అందుకే గంగ గంగ. గంగ లాంటి నది ఇక లోకంలో లేదు. అంత గొప్ప నదీ స్వరూపం గంగమ్మ. అందుకే గంగ అని కూడా అనం, గంగమ్మ అని అంటాం. గంగా నది మనిషి జీవిత విధానాన్ని చెప్తూ ఉంటుంది. అందుకే చూడండి, గంగ ఎన్నో చోట్ల ప్రవహిస్తుంది. అయినా అన్ని చోట్ల ప్రవహించినది గంగే అయినా అన్ని చోట్ల హరిద్వార్ గంగ, ప్రయాగ గంగ, అయితే ఏదో మందాకిని గంగ ఇలా పిలవం. కాశీగంగ అంటాం. కాశీగంగ అండి, కాశీగంగ అండి అంటాం. ఎందుకు కాశీగంగ కాశీగంగ అనంత పేరు వచ్చింది అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. గంగ ఉత్తర దిక్కున పుట్టి దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్నటువంటి గంగా ప్రవాహం కాశీపట్టణం దగ్గరికి వచ్చాక ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. జీవుడి యొక్క యాత్ర పవిత్రమైంది అని ఎప్పుడు పిలుస్తారంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం. 70 ఏళ్ళు ఉంటాడు, 80 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత శరీరం శ్మశానానికి వెళ్ళిపోయి కాలిపోతుంది. అది పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే. ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి శరీరాన్ని పొంది ఉన్నాడు కనుక ఇదే చివరిసారి శరీరం పడిపోవడం తప్ప ఇంకొకసారి శరీరం పడిపోవడానికి పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందాలి అంటే, ఆ జ్ఞానము వలన మోక్షాన్ని పొందాలి అంటే ఉత్తర దిక్కున కూర్చున్నటువంటి మృత్యుంజయుడైన పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడే జ్ఞానాన్ని పొందగలడు. అందుకే జ్ఞానదాత మహేశ్వర. అటువంటి పరమశివుడు మృత్యుంజయుడై ఉత్తరాన ఉన్నాడు. అందుకే దక్షిణామూర్తిగా కూర్చుంటే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆయన దక్షిణ దిక్కుకి చూస్తూ కూర్చుంటాడు దక్షిణామూర్తిగా పరమశివుడు. శిష్యులు ఉత్తరానికి తిరిగి కూర్చుంటారు. ఉత్తరానికి కూర్చున్నాము అంటే ఉత్తమమైన దిక్కు వైపుకి తిరిగి మృత్యుంజయుడైనటువంటి పరమశివుని యొక్క అనుగ్రహము వలన కలిగినటువంటి జ్ఞానము వలన ఇదే చివరిసారి శరీరం పడిపోవడం. ఆ పడిపోతుండగా ఏడుస్తూ పడిపోవడం కాదు, తాను సాక్షిగా ఉండి శరీరం పడిపోతుండగా చూస్తూ ఉంటాడు. అటువంటి జ్ఞానం అంకురించి ఆత్మగా అనుభవంలో నిలబడాలి అంటే, అటువంటి స్థితి కలగాలి అంటే దానికి శివానుగ్రహం ప్రధానమై ఉంటుంది. అందుకే పుట్టి చచ్చి వెళ్ళిన జీవితం అంతా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయిన జీవితం. ఎందుకంటే ఊరికి దక్షిణాన శ్మశానం ఉంటుంది. ఉత్తర దిక్కుకి తిరిగాడు అంటే జ్ఞానాన్ని పొందాలన్న కోరికని పొందాడు అని. ఆకాశగంగ వేరొక కారణం చేత కూడా స్వర్గలోకంలో ప్రవహించింది. ఏ కారణం చేత అంటే ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని పొందారు. వామనావతారాన్ని పొంది బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటానికి వెళ్ళారు. ఎందుకని అంటే అదితి తన కుమారుడైనటువంటి ఇంద్రుడు రాజ్యభ్రష్టుడై వనవాసం చేసి కష్టపడుతున్నాడని, తన యొక్క సవతి అయినటువంటి దితికుమారుడైనటువంటి బలిచక్రవర్తి అన్ని లోకములను ఆక్రమించి ఇంద్రపదవిలో కూర్చున్నాడని, తన కుమారునకు మళ్ళీ రాజ్యాన్ని సంక్రమింపచేయవలసిందని
భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి చెప్పినటువంటి వ్రతాన్ని కల్పంతో ఆచరించింది. అలా ఆచరించిన కారణం చేత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పగడనదితి లక్ష్మీనాథున్. ఆ ఎదురుగుండా కంటికి మాంసనేత్రానికి దొరికేటట్టుగా ప్రత్యక్షమైనటువంటి విష్ణుస్వరూపాన్ని చూసి పరమ సంతోషంతో నోట మాటలు రాక కన్నులతో రూపాన్ని జుర్రుకుంటూ వాపుచ్చి మందమధురాలాపంబుల నోట మాట గట్టిగా పైకి రాకుండా గొణుగుతున్నట్టుగా శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేసింది. ఆయన పరమ సంతోషాన్ని పొందాడు. ఏ కోరికతో నువ్వు ఇంత గొప్ప వ్రతాన్ని చేశావు, ఇంత పాతివ్రత్యంతో భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి చెప్పిన వ్రతాన్ని ఏం కోరి అనుష్ఠించావు కోరమని అడిగాడు. ఆవిడంది, నా కుమారుడైనటువంటి ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయాడు, నా సవతి కుమారుడైనటువంటి బలిచక్రవర్తి ఇంద్ర పదవిలో కూర్చునున్నాడు, చిట్ట చివరికి హవ్యాన్ని కూడా ఇవ్వట్లేదు ఇంద్రుడికి. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలపంచలను జాలెపడిని నేడు, అమరులకు ఆధారమవు అమరావతి అసురులకు అటపట్టయ్య నేడు, బలి జగములనెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు, యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు. ఇవాళ దేవతలకి కనీసం ఒక్క పిడచ కూడా చేతిలో పెట్టడం, హవిస్సంతా బలిచక్రవర్తి తినేస్తున్నాడు. నా కొడుకు ఎక్కడో అరణ్యాలలో తిరుగుతున్నాడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు. పరమైశ్వర్యవంతులైనటువంటి ఆ ఇంద్రుని యొక్క కుమారులు జయంతాదులు బోయవాళ్లతో కలిసి తిరుగుతున్నారు అరణ్యాల్లో. అసలు నా కోడలు శచీదేవి ఇవాళ ఎన్ని కష్టాలు పడుతోందో, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు. ఎన్ని చోట్ల ఎన్ని పనులు చేస్తూ ఎంత కష్టపడుతోందో నా కోడలు, అంత కష్టపడుతోంది. అందుకని అనుగ్రహించమని కశ్యప ప్రజాపతిని అడిగితే వ్రతం చెప్పాడు. ఆ వ్రతాన్ని అనుష్ఠించాను, నువ్వు ప్రత్యక్షమయ్యావు, మళ్ళీ నా కొడుక్కి స్వర్గలోకాధిపత్యం ఇప్పించమంది. ఆయన అన్నాడు, తప్పకుండా ఇప్పిస్తానమ్మా, నువ్వు కోరిన తర్వాత ఇప్పించకపోవడమా? నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా, నాకు కోరికుందమ్మా నీ కడుపున కొడుగ్గా పుట్టాలని, అనుగ్రహిస్తావా? నీ కడుపులో చోటిస్తావా? నీ కడుపులో ఆవాసం చేసి బయటికి వస్తానమ్మా అంటే పరమ సంతోషాన్ని పొందింది. అలాగేనయ్యా అంటే రవి మధ్యాహ్నమునంచరింపగ్రహతారా చంద్రభద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిధి సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టెవామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరుమాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. ఆయన ఆకాశంలో మధ్యాహ్న కాలంలో సూర్యబింబం ప్రకాశిస్తూ ఉండగా శ్రావణ ద్వాదశి నాడు మహానుభావుడు సమస్త బ్రహ్మాండములను నిండి నిబిడీకృతమయ్యేటటువంటి విష్ణువు వామనమూర్తి అయి అదితి గర్భంలోంచి బయటికి వచ్చాడు. సరే, ఉపనయనం చేశారు. ఆయన పుట్టగానే కృష్ణ పరమాత్మల లీలలు లేవు. ఉపనయనాధికారము పొందినటువంటి వయస్సు పొందేశాడు. రమ్మా మానవకోత్తమని పిలిచి, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నాకుల దీపక రగదయ్య భాగ్య రాశివగుచు అంటూ అదితి కశ్యపులు ఉపనయనం చేశారు. ఆ ఉపనయనం చేసుకున్నటువంటి బ్రహ్మచారి పక్కనున్న వేద పండితులను అడిగాడు, ఈ లోకంలో రాజులు భూరి సంభావనలు ఇస్తున్నారా? బ్రాహ్మణుల్ని గౌరవిస్తున్నారా? వేదాన్ని బాగా ఆదరిస్తున్నారా? యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నాయా అని అడిగాడు. అబ్బో, దానం అంటే ఏం చెప్పమంటావు, బలిచక్రవర్తిదే దానం, ఆయన యజ్ఞం చేస్తున్నాడు, రమ్మన్నారు. శ్రీ మహావిష్ణువు వటువు రూపంలో ఈ బ్రాహ్మణులతో కలిసి బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటాన్ని చేరుకున్నాడు. సరే, చాలా పెద్ద కథ జరిగిందనుకోండి. స్వస్తి జగత్రయీ భవన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు సుధారాపదవ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళద్ధర విధాన విహర్తకు దానవలోక భర్తకున్ అని స్వస్తి చేశాడు. చేసి, ఏం కావాలయ్యా పిల్లవాడా, నీకేం కావాలి చెప్పు, ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు. అంటే నాకెందుకయా 3 అడుగుల త్రోవ చాలు బ్రహ్మచారిణి, అవి ఇవి నాకెందుకు, వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో వన్యంబులో భూములో హరులో రత్నములో వినుష్ణాన్నమో కన్యలో ధరణీకండమో కాకయేమడిగదో ధాత్రి సురేంద్రోత్తమ, ఏం కావాలి చెప్పి ఇచ్చేస్తానని. నాకెందుకయా అవన్నీ,
నాకు అక్కర్లేదు బ్రహ్మచారిణి గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగైనెక్కడ కరులు వామాక్షుల శ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకంఠితంబైన 3 అడుగుల మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. 3 అడుగుల నేల ఇచ్చాననవయా, అదే నాకు బ్రహ్మాండం, సంతోషంగా పుచ్చుకుంటాను. ఏమిటో పొట్టి పిల్లాడు వటువు ఇంతున్నాడు, 3 అడుగులతో కొలిస్తే ఏ పాటు వస్తుంది, చక్రవర్తిని, నాకు తగిన దానం ఇవ్వాలి, చెప్తే వినడు. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయిమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కెతీర బ్రహ్మకు 1 ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర అంటాడు. 3 అడుగులు అంటూ పోతన గారి భాగవతంలో 1-2 అడుగుల అంటాడు. ఇచ్చానను 2 అడుగులు భూమిని కొలిచేస్తాను, ఆకాశాన్ని కొలిచేస్తాను, 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడుగుతాను. అందుకని 1-2 అడుగుల మేరయిమ్ము సొమ్ము మేరయల్ల కోర్కెతీర బ్రహ్మకు 1 ముట్టెద, ఇచ్చానను బ్రహ్మాండాలు కొలిచేస్తాను. లోపలి మాట. పైకి 3 అడుగులు చాలయా బ్రహ్మానందం. బ్రహ్మకు 1 ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర, దానమిస్తానని సంతోషపడిపోతున్నావే, అది చాలు. ఏమిటో ఎంత చెప్పినా విండు ఈ పిల్లాడు. 3 అడుగులని కూర్చున్నాడు. సరే శుక్రాచార్యులు వారు చెప్పారు, పోతుందిరా నాయన రాజ్యం అంతా అన్నారు. అయినా సరే వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు. మాట ఇచ్చానంతే ఇచ్చేస్తానన్నాడు. ఒక్కసారి గంగమ్మని మనసులో స్మరణ చేసినంత మాత్రం చేత సమస్త పాపములను తొలగొట్టేస్తుంది. తొలగొట్టి అపారమైనటువంటి పుణ్యాన్ని ఇవ్వగలదు. అటువంటి గంగకి అధిష్టాన దేవత ఉంది. ఆవిడ గంగమ్మ గంగమ్మ అని పిలుస్తూ ఉంటాం. అటువంటి గంగమ్మ ఎన్నో పర్యాయాలు పెద్దలైన వాళ్ళకి దర్శనమిచ్చింది తల్లి. ఒకానొకప్పుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని మహాపురుషులు చందోల్లో ఉండేవారు. వారు కూర్చుంటే బాలాదేవత ఆయన చుట్టూ తిరుగుతుండేది. ఆయన చుట్టూ తిరుగుతుంటే గజ్జెల చప్పుడు వినపడేది. ఆయన పడుకుంటే అక్కడ ఉన్నటువంటి గడప మీద గుమ్మం మీద ఆవిడ కూర్చుని మాట్లాడుతుండేది. చాలా సందర్భాల్లో నేను చందోలు వెళ్ళి ప్రత్యక్షంగా అవన్నీ చూసి వచ్చాను కూడా. ఒకప్పుడు ఆయన పడుకున్న పడక కుర్చీ ఉంది ఇప్పటికీ. ఆయన ఆ ద్వారం దగ్గర పడక కుర్చీలో పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటే శాస్త్రి గారిని చూడ్డానికి వచ్చినటువంటి ఒక ఆడావిడ, అమ్మ శాస్త్రి గారు ఉన్నారా అని అడిగింది. నేనే శాస్త్రిని అన్నారు ఆయన. అమ్మ పరాచికాలు వద్దమ్మా, శాస్త్రి గారు ఉన్నారా చెప్పండి అంది. నేనేనే శాస్త్రిని అన్నారు ఆయన. అమ్మ హాస్యం వద్దమ్మా, శాస్త్రి గారు ఉంటే చెప్పండి అమ్మా అని దిగ్గునైన కుర్చీలోంచి లేచి, చెప్తే వినలేవా, నేనే శాస్త్రిని అని గట్టిగా అరిచి నించున్నారు. అప్పుడు ఆవిడ కళ్ళు నులుముకుంటే శాస్త్రి గారు కనపడ్డారు. అప్పటి వరకు ఆయనకి బదులు బాలాదేవి కనపడింది. అంత బాలోపాసన చేసిన మహాపురుషులు. వారి చుట్టూ ఎప్పుడూ వారి ఇంట్లో తిరుగుతూ ఉండేది అమ్మవారు. ఆఖరికి ఆయన శరీరం పడిపోయినప్పుడు ఆయన శరీరానికి అగ్నిహోత్ర సంస్కారం చేస్తే అప్పుడు ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఆ కట్టెల మీద కూర్చుని ఫోటోలో కూడా పడింది ఆవిడ. ఆ చిట్ట చివరి ఫోటోలో ఆ బాలాదేవి పడింది కూడా. అటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి స్నానం చేస్తూ తల ముంచారు. నాకేమిస్తావు అని వినపడింది ఆడకంఠం. ఆయన మళ్ళీ ములిగారు. నాకేమిస్తావు శాస్త్రి అని వినపడింది. 3వ మాట ములిగారు. శాస్త్రి నాకేమిస్తావు అని వినపడింది. ఓ గంగమ్మ ఏమైనా ఇమ్మని అడుగుతోంది. అమ్మ కదూ, పరమభాగవతోత్తములైన వాళ్ళు స్నానం చేస్తే గంగమ్మ ఇప్పటికీ పలుకుతుంది, నన్ను నమ్మండి. ఆయన స్నానం చేస్తే అడిగింది. ఏమివ్వాలని ఆలోచించి ఆయన చేతికి దర్భ ముడి ఉంది, ఉంగరం తీసేసి అమ్మ తీసుకోని ఇచ్చేశారు. ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారు. తన విడిదికి వెళ్ళిపోయి ఒళ్ళు తుడుచుకుని పొడిబట్ట కట్టుకుని అనుష్ఠానం చేసుకుందామని కూర్చున్నారు. ఎదురుగుండా మళ్ళీ పూజా మందిరంలో ఆయన పూజ చేసుకుందాం అనుకున్న చోట దర్భల ఉంగరం ఉంది. అమ్మా నీకు దర్భల ఉంగరం ఇచ్చాను, తెచ్చి ఇచ్చేసామే అన్నారు. అనేటప్పటికీ ఆయన యొక్క పూజ చేసుకుందాం అనుకున్న చోటు నుంచి గంగమ్మ పలికింది. శాస్త్రి దర్భముడి ఉంగరం తీసి ఇవ్వచ్చా బ్రాహ్మణుడు? అది ఉంటే కదూ కర్మానుష్ఠానం. బ్రాహ్మణుడి కర్మానుష్ఠానానికి సాధనమైనటువంటి దర్భ ఉంగరాన్ని నేను తీసేసుకోవచ్చా? ఆడదాన్ని కదా, అమ్మని కదా, నాకు ఇష్టమైంది ఏమన్నా ఈ శాస్త్రి అంది. అమ్మా ఇస్తానమ్మా అని తన భార్యని పిలిచి నీ మెళ్ళో గొలుసు ఇచ్చేయివే అన్నారు. ఆవిడ తీసి గొలుసు ఇచ్చేశారు. పట్టుకొచ్చి గంగమ్మకి ఇచ్చారు. శాస్త్రి సంతోషంగా పుచ్చుకుంటున్నానని గంగమ్మ పుచ్చుకుంది. ఇప్పటికీ గంగమ్మ పలుకుతుంది. మీకు ప్రబల సాక్ష్యం కావాలంటే నేను ఒకటి చూపిస్తా. మీరు కాశీ పట్టణానికి వెడితే ఆయన దగ్గరికి వెళ్ళి అడగచ్చు, కోటేశ్వరరావు అబద్ధం చెప్పారనుకుంటే. ఇప్పటికీ చింతామణి గణపతి అని దేవాలయం ఉంది. దాని అన్నదమ్ములు ఉన్నారు. అందులో
ఆ జగన్నాథ్ అని అందరిలోకి చిన్నవాడు ఆయన. నేను ఉపన్యాసాలు చెప్పే చోట్లకి వస్తుంటారు కూడా. ఉత్తర భారతం ఎప్పుడైనా నేను వెడితే అక్కడికి వస్తుంటారు ఆయన. ఆ పరమ భాగవతోత్తములైనటువంటి అన్నదమ్ములు. వాళ్ళ నాన్నగారు ఆంధ్రదేశం నుంచే వెళ్ళి కాశీపట్టణంలో ఉండిపోయారు. చాలా కాలం జీవించారు ఆయన. ఆయనకు నియమం ఉండేది, ఎప్పుడైనా ఎక్కడికైనా వెడితే ఎవరింట్లోనైనా భోజనం చేస్తే వాళ్ళింట్లో శుభకార్యం అవుతున్నట్టు ఆయనకి తెలిస్తే లేకపోయినా సరే కొడుకుల్ని పంపించి బహుమానం ఇప్పించి ఆశీర్వచనం చేయించేవారు. ఆ ఇంట్లో అన్నం తిన్నాను రా అనేవారు ఆయన. అటువంటి మహానుభావుడికి నియమం ఉండేది. గంగ గడ్డ కట్టినా సరే స్నానం చేసి వచ్చేవారు. గంగ స్నానం చేయకుండా ఆయన ఉండేవారు కాదు. అటువంటి రోజుల్లో పెద్దవారు అయిపోయిన తర్వాత ఒకానొకప్పుడు గంగానది ఎంత మంచులా ఘనీభవించేసింది. అయినా సరే కాస్త నీళ్లున్న చోటుకి వెళ్ళి ములిగారు. ఆయన ఎప్పుడూ ములుగుతారు, అలాగే ములిగారు. ఇక తేలలేదు. ఏమైపోయారని చెప్పి వెతికారు, దొరకలేదు. పెద్ద పెద్ద వలలు వేయించారు, గజ ఈతగాళ్ళని తీసుకొచ్చారు, పైకి తేలలేదు శరీరం. ఇంకా అందులో నిక్షేపింపబడిపోయింది కాబట్టి అంత్యేష్టి సంస్కారం చేసి ఇచ్చు అన్నారు. సాధారణంగా నీటిలో శరీరం మునిగిపోయి శరీరం విడిచిపెట్టేస్తే ముందు చెవులును కళ్ళు తినేస్తాయి చేపలు. ఎందుకంటే మెత్తగా ఉంటాయి, మృదులాస్తి అంటారు, మెత్తటి ఎముకలతో ఉంటుంది, అందుకే వంగుతుంది. అందుకే నీళ్లల్లో పడిపోయి దొరికిన శవాలకి చెవులు కళ్ళు ఉండక భయంకరంగా ఉంటాయి, ముక్కు ఒకటి తినేస్తాయి. ఆయన 9 రోజుల తర్వాత లేచింది. ఎక్కడ పడిపోయారో అక్కడే లేచారు శరీరం. మా శాస్త్రి గారి శరీరం పైకి లేచిందన్నారు. గబగబా తీసుకొచ్చారు. ఆయన మునిగినప్పుడు ఎలా ఉన్నారో 9 రోజుల తర్వాత అంత దేదీప్యమానంగా ఉంది శరీరం. కనీసం ఇలా చెవి తమ్మి కూడా కొరకలేదు చేపలు. ఎలా స్నానానికి వెళ్ళారో అంత తేజోవంతంగానూ ఉన్నారు. తెల్లబోయారు. అప్పుడు ఒక మహాత్ముడు చెప్పాడు, ఏమయ్యా, ప్రతిరోజు గంగ స్నానం చేయడానికి అలవాటు పడ్డవారు మీ నాన్నగారు. అటువంటి మహానుభావుడు ఇంతకాలం గంగలో స్నానం చేసి తిరిగి ఆంధ్రదేశానికి వెళ్ళిపోకుండా ఈ గంగా స్నానం కోసం కాశీలో ఉండిపోతానని కాశీపట్టణంలో ఉండిపోయారు. అటువంటి మహానుభావుడు ఆఖరణ గంగలో స్నానం చేసి వెళ్ళిపోతే అమ్మ ఎలా వదిలేస్తుంది? కనీసం 9 రోజులు నా కడుపులో పెట్టుకుంటానని గంగమ్మ గౌరవించి 9 రోజులు తన కడుపులో ఉంచుకుంది. మళ్ళీ ఎంత తేజోవంతంగా, ఎంత ఆరోగ్యంగా ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు మునిగారో అంత తేజోవంతంగానూ శరీరం పైకొచ్చింది. స్వర్గలోకం పైన భూలోకంలో కాశీ ఎందుకుంటాయంటే కాశీ అంత గొప్పదైపోయింది. అందుకని అది కాశీ క్షోణితలే స్థిత గురుతరా. స్వర్గలోకం 33 కోట్ల మంది దేవతల కన్నా కూడా బరువైనది ఏది అంటే కాశీపట్టణం గంగానది. అంత గొప్ప నది గంగానది. అటువంటి గంగానది, అటువంటి కాశీపట్టణం ఎక్కడున్నాయో అక్కడ సమస్త కాలముల యందు లోకులకు కావలసినటువంటి సౌఖ్యములన్నీ దొరుకుతాయి. ఇంకా అంతకన్నా గొప్ప నది ఎక్కడుంటుంది? ఇంకా అంతకన్నా చెప్పడానికి గంగానది యొక్క వైభవాన్ని వేరొక శ్లోకాన్ని చూపించడం కష్టం. అంత గొప్ప శ్లోకాన్ని శంకర భగవత్పాదులు మనకి మణికర్ణికాష్టకంలో ఇచ్చారు. ఆ కాశీపట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అక్కడ విశ్వేశ్వర లింగం ఉంది, విశ్వనాథుడు ఉన్నాడు. ఉన్న కారణం చేత ఈ లోకంలో ఏవేవి గొప్ప ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా కాశీపట్టణంలోకి వస్తాయి. ఒక పక్క గంగా, ఆ గంగా నదిలో స్నానం చేస్తాడు, సమస్త పాపములను పోగొట్టుకుంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.